నా హెయిర్ అన్నది చాలా డ్రై అయిపోయింది. నా హెయిర్ ఎండ్స్ అన్నది చాలా బ్రిటిల్ గా, చాలా స్ప్లిట్ ఎండ్స్ కూడా చాలా వచ్చేసాయి అనమాట. సో అప్పుడు అనుకున్నాను ఇంట్లోనే మనం ఒక హైడ్రేటింగ్ మాస్క్ అన్నది ప్రిపేర్ చేసుకుని అది మన హెయిర్ కి పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అని టెస్ట్ చేశాను అనమాట. సో చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో మీరు కూడా స్మూత్ గా ఫ్రిజ్ అన్నది లేకుండా ఒక హైడ్రేటింగ్ మాయిశ్చర్ గా ఉండే ప్యాక్ అని పెట్టుకుందాం అనుకుంటే రెడీ చేసుకుందాం పదండి. దానికి కావాల్సింది ఒక్క స్పూన్ అన్నది కార్న్ ఫ్లోర్ కావాలన్నమాట. సో ఈ కార్న్ ఫ్లోర్ అన్నది మన ఫ్రీజ్ ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే రిపేర్ అన్నది చేస్తుంది. అలాగే స్టార్చ్ ఉండడం వల్ల మన హెయిర్ ని స్మూత్ గా చేస్తుంది, ఫ్రిజ్ గా లేకుండా చేస్తుంది. అలాగే ఒక మంచి హైడ్రేట్ అన్నది, మాయిశ్చర్ అన్నది లేకుండా అయిపోయింది నా హెయిర్ లో. సో అదే ఇస్తుంది అనమాట. ఇందులో నేను ఒక గ్లాస్ అన్నది వాటర్ మిక్స్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. సో ఇలా లిక్విడ్ గా అయిపోయింది. దీన్ని నేను స్టవ్ మీద పెట్టేస్తాను. సో స్టవ్ మీద పెట్టుకున్నాక థిక్గా ఒక జెల్ లాగా, ట్రాన్స్పరెంట్ ఒక మంచి జెల్ లాగా మనకి రెడీ అయిపోతుంది. సో అప్పటి వరకు మీరు దగ్గరగా ఉండి సిమ్ లో పెట్టుకునే మీరు ఇది కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మనకి మన జెల్ అన్నది పాడైపోతుంది. ఇదే మన కార్న్ స్టార్చ్ జెల్ అన్నమాట. సో జెల్ లాగా ప్రిపేర్ అయింది. ఇలాగ థిక్గా అన్నది మనకి ఫామ్ అయిపోయాక మీరు స్టవ్ అన్నది ఆపేయాలి. సో ఆపేసిన తర్వాత ఫుల్గా చల్లారిపోనివ్వండి. మన ప్యాక్ అన్నది మనం ప్రిపేర్ చేసుకోవడానికి మనం చల్లారిపోయాకే మన ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేస్తాం. సో ఇది అస్సలు గుర్తుపెట్టుకోండి, చల్లగా అయిపోయాకే ప్రిపేర్ అన్నది చేసుకోవాలి. సో ఇప్పుడు బాగా చల్లగా అయిపోయింది. ఇందులో మనం ఒక మంచి ఇంగ్రీడియంట్ అన్నది ఎలోవెరా జెల్ అన్నది ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. నా హెయిర్ అన్నది చాలా డ్రై హెయిర్ అయిపోయింది. సో అందుకనే మీది కొంచెం ఆయిలీగా ఉన్నదైతే మీరు కొంచెం ఈ ఇంగ్రీడియంట్స్ అనేది కొంచెం తగ్గించుకోండి, ఓకేనా. సో తర్వాత నేను మంచి బనానా అన్నది అరటిపండు తీసుకున్నాను. సో అరటిపండు అన్నది పీసెస్ గా కట్ చేసేసుకుని మీరు ఇందులో వేసేసుకోండి. అరటిపండు అందరికీ తెలిసిందే, స్మూత్ గా ఉంచడానికి చాలా బాగా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో అందుకనే అరటిపండు తీసుకున్నాను. ఈ తర్వాత దీన్ని నేను ఒక బ్లెండింగ్ జార్ లో ఇవన్నీ తీసేసుకుంటాను. సో ఇవి వేసేసుకున్న తర్వాత కూడా ఒక మంచి హైడ్రేటింగ్ అని చెప్పాను కదా, మాయిశ్చర్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నది కూడా మిక్స్ చేయబోతున్నాను. సో మీరు బాగా ఆయిలీ హెయిర్ ఉంది అంటే మీరు ఎలోవెరా జెల్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ నాకు చాలా డ్రైగా అయిపోయింది నా హెయిర్. అందుకనే నేను కార్న్ ఫ్లవర్ తో పాటు నేను జెల్ కూడా, ఎలోవెరా జెల్ కూడా మిక్స్ చేయడం అయితే జరిగింది. సో ఇది బాగా బ్లెండ్ చేసేసి ఇలా స్మూత్ పేస్ట్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే ముందు కూడా ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకోవచ్చు. హనీ అన్నది ఇక్కడ నేను మిక్స్ చేశాను. సో ఆ తర్వాత ఇక్కడ నేను ఆల్మండ్ ఆయిల్ అనేది మిక్స్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది మీరు ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఆముద నూనె, క్యాస్టర్ ఆయిల్ అన్నది కూడా, ఇవన్నీ కూడా నేను ఒక స్పూన్, అప్రాక్సిమేట్గా ఒక స్పూన్ అన్నది వేసి ఆ తర్వాత మళ్ళీ ఒక మంచి బ్లెండ్ క్రీమ్ అన్నది మనకి రెడీ అయ్యే వరకు మిక్సీ అన్నది మీరు తిప్పేసుకోండి. ఇలా మన స్పా క్రీమ్ అన్నది మనకి రెడీ అయిపోయే వరకు మీరు బ్లెండింగ్ అన్నది ఏ వాటర్ అన్నది పోయకుండా, ఎలోవెరా జెల్ అన్నది నాది కొంచెం వాటరీగా ఉంటుంది. ఏంటంటే ఎలోవెరా జెల్ రోజ్ వాటర్ కలిపిన ఈ ఎలోవెరా జెల్ అన్నమాట నాది ఆల్రెడీ. సో అందుకనే నేను ఏ వాటర్ అనేది మిక్స్ చేయలేదు. సో ఈ తర్వాత ఇదేంటి స్ట్రెయిన్ చేస్తుంది అనుకుంటున్నారా? సో అరటి పండులో చిన్న చిన్న మంచిగా గింజలు ఉంటాయి కదా, సో ఆ గింజలు అన్నది మన జుట్టులో పట్టేయకుండా ఉండడానికి ఫైబర్ కొంచెం ఉంటుంది. సో బాగా పండిపోయింది కాబట్టి మనకేం ఫైబర్ పెద్దగా ఉండదు, కానీ ఇందులో గింజలు బాగా ఉన్నాయి. సో అందుకనే మనకి బాగా పట్టేయకుండా ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు కష్టం అవుతుంది అని ఉద్దేశంతోనే నేను ఇక్కడ మంచిగా క్రీమ్ లాగా ఉండాలి, స్పా క్రీమ్ లాగా ఉండాలని మంచిగా ఇది నేను ఫిల్టర్ అయితే చేసేసుకున్నాను. సో మీరు కూడా అలాగే చేసేసుకుంటే ఇలా చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి అందులో మన క్రీమ్ లోకి రాకుండా ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ వాటర్ అనేది మిక్స్ చేయకుండా డైరెక్ట్ ఇంగ్రీడియంట్స్ ఒకటే మీరు మిక్స్ చేసుకునేలా చేసుకోండి. ఇందులో నేను కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. మీరు ఇంకొంచెం థిక్గా వస్తే మాత్రం క్రీమ్ అన్నది మనకి ఇలా స్ట్రెయినర్ లోంచి కిందకి రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థిక్గా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు, కొంచెం కరెక్ట్ కన్సిస్టెన్సీ కొంచెం చూసుకుని మీరు క్రీమ్ అనేది రెడీ చేసేసుకోండి.
ఇలా మన కెరటిన్ క్రీమ్ కానీ, మీరు ఏదనుకుంటే స్పా క్రీమ్ కానీ, హైడ్రేటింగ్గా ఉండే మాస్క్ కానీ, మీరు ఏమనుకున్నా సరే ఇది చాలా స్మూత్గా ఉంటుంది, మంచిగా గ్లైడ్ అయిపోతుంది మన హెయిర్ మీద అనమాట. సో ప్రాణం లేని జుట్టు నాది, సో దానికి ఒక మంచి ప్రాణం అయితే ఇచ్చిందనే అనుకోవాలి. సో క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇది అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో పైన పెట్టేసుకుంటే మనకి అంత మంచి రిజల్ట్ రాదు. మనకి బయట దానిలాగా రిజల్ట్ రావాలి అనుకుంటే మాత్రం ఒక్క అప్లికేషన్లో అయితే రాదు. మీరు గ్యారంటీగా మీరు మళ్ళీ వీక్కి అట్లీస్ట్ 2 times అయినా పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా పెట్టుకుందామని అనుకుంటున్నాను. వీక్లీ 2 times అన్నది ఈ మాస్క్ మీరు పెట్టుకుని హెయిర్ వాష్ అనేది చేసుకోగలిగితే, ఇందులోనే ఆయిలింగ్ అనేది ఉంది, ఇందులోనే అన్నీ అయిపోయాయి కాబట్టి మీరు సెపరేట్గా ఆయిల్ అనేది పెట్టుకోకర్లేదు. సో మంచిగా ఇదే మీరు మంచిగా చిక్కు తీసేసుకోండి ఫస్ట్, ఓకేనా. మీ హెయిర్ని ఏ ట్యాంగిల్ లేకుండా, చిక్కు లేకుండా మంచిగా చిక్కు తీసేసుకుని ఆ తర్వాత మీరు 2 partsగా ఇది డివైడ్ చేసేసుకోండి. మీ హెయిర్ని డివైడ్ చేసుకున్నాక ఇప్పుడు మన స్పా క్రీమ్ అన్నది మనం మాయిశ్చర్గా హైడ్రేటెడ్గా ఉన్న మన మాస్క్ అన్నది మనం పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను స్లోగానే చూపిస్తున్నాను. నా జుట్టు అసలు ఏమంటారు డ్రై అయిపోయింది, బ్రిటల్గా అయిపోయింది, ఏ ప్రాణం లేని జుట్టు అయిపోయింది అది. ఏ కేర్ అనేది మధ్య నేను అసలు తీసుకోవడమే లేదు. పైగా నాకు వచ్చే హార్డ్ వాటర్తో నా హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది. సో దీని మీద కూడా నేను ఒక వీడియో అనేది సెపరేట్గా తీద్దామని అనుకుంటున్నాను. సో చాలా రఫ్ అయిపోయింది నా హెయిర్. దీన్ని మంచిగా ఏదైనా కండిషనింగ్ ఇచ్చే మాస్క్ పెట్టుకోవాలి అనుకున్నాను. సో మీరు ఏంటంటే పైన పెట్టుకుని ఊరికే అలా రాసేసుకోవడం కాదు, మసాజ్ చేసినట్టే మీరు హెయిర్కి పెట్టుకుంటూ మసాజ్ చేసుకుంటూనే మీరు ఈ ప్యాక్ అన్నది పెట్టుకోవాలి. ఊరికే రాసేసుకున్నాం అన్నట్టు కాదు, పైన స్కాల్ప్కి పెట్టుకోవాలి. అలాగే మన ఎండ్స్ చాలా డ్రై అయిపోతూ ఉంటాయి. మనం పెట్టుకునేది ఏది కూడా మన ఎండ్స్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం, అప్పుడే మనకు అక్కడ స్ప్లిట్ ఎండ్స్ అనేది స్టార్ట్ అయ్యి పైకి వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకని ఇక్కడ నేను మసాజ్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోండి, ఏదో రాసుకోవాలన్నది కాకుండా స్కాల్ప్కి పెట్టుకోవాలి. అలాగే ఎండ్స్ కూడా, హెయిర్ లెంత్ అంతా కూడా మనకి మంచిగా షైనీగా స్మూత్గా ఉండాలి, ప్రాణం ఉన్నట్టు ఉండాలంటే మాత్రం మీరు మసాజ్ చేసుకుంటూ మీరు పెట్టుకోవడం అవసరం. మీకు 1 washలోనే వచ్చేస్తుంది, చాలా స్మూత్గా సిల్కీగా అయిపోతుంది అంటే మన టెక్స్చర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ ఇలా డ్రై అయిపోయింది చూసారా, ఇలా డ్రై అన్నది లేకుండా మంచిగా షైనీగా స్మూత్గా అయితే అయిపోతుంది. అంతవరకు అయితే నేను గ్యారంటీగా చెప్పగలను. ఒక సైడ్ అయితే కంప్లీట్ అయింది. అలాగే సెకండ్ సైడ్ కూడా మసాజ్ చేసుకుంటూ స్కాల్ప్ మీద పెట్టుకుంటూ హెయిర్ ఎండ్స్ అన్నది మర్చిపోకుండా మంచిగా హెయిర్కి నేను అప్లై చేసుకున్నాను. మీరు కూడా అలా అప్లై చేసుకోండి. సో సెకండ్ సైడ్ కూడా నేను అలాగే అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్నాక మంచిగా ముడి పెట్టేసుకుని పాలిథిన్ కవర్ అన్నది, షవర్ క్యాప్ అక్కర్లేదు, పాలిథిన్ కవర్ మాత్రం కవర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మన ఫ్యాన్ గాలికి మాస్క్ అనేది ఎండిపోయి వాష్ చేసుకునేటప్పుడు కష్టమవుతుంది. సో రూట్స్ దాకా అంటే హెయిర్ మొత్తం కూడా మనకి మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలంటే షవర్ క్యాప్ పెట్టుకోవడం మ్యాండేటరీ. 1 hour తర్వాత నేను హెయిర్ వాష్ అనేది చేసుకున్నాను. ఇంకా ఎక్కువసేపు ఉంచుకున్నా పర్వాలేదు, అట్లీస్ట్ మీరు 40 minutes నుంచి 1 hour వరకు మీరు హెయిర్ మీద మాత్రం బ్యాక్ అనేది పెట్టుకోవాలి, ఓకేనా. ఆ తర్వాత నేను ఎండిపోయిన తర్వాత కొంచెం టవల్ డ్రై చేసేసుకున్నాక కొంచెం తడిగా ఉన్నప్పుడే నేను DIY సీరం అనేది అప్లై చేసుకుని నేనే ప్రిపేర్ చేసుకున్నాను. సో దీని మీద వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేసి నన్ను అడగండి, నేను గ్యారంటీగా వీడియో అనేది చేస్తాను. ఆ తర్వాత నేను డ్రై చేసుకున్నాను. డ్రై చేసుకున్నాక నా హెయిర్ అనేది చాలా హైడ్రేటెడ్గా, చాలా మాయిశ్చర్గా, ఏదో చాలా స్మూత్గా అయిపోయింది, 1 washలోనే అయిపోయింది అలా చెప్పను, కానీ చాలా స్మూత్గా టెక్స్చర్ అనేది ముట్టుకుంటే చీపూర్లో ఉన్న నా జుట్టు మాత్రం స్మూత్గా అయితే అయిపోయింది. ఆ తర్వాత హెయిర్ అనేది చూడడానికి కూడా హైడ్రేటెడ్గా, మాయిశ్చర్గా, ఫ్రిజ్ అన్నది లేకుండా ఉందన్నమాట. మంచిగా అప్లై చేసేసుకున్నాను సిరం, నా DIY సిరం. ఆ తర్వాత రిజల్ట్ అన్నది చాలా సూపర్గానే వచ్చింది. ఫ్రిజ్ అన్నది లేదు, షైన్ అన్నది వచ్చింది. సో గ్యారంటీగా ట్రై చేయండి. బాయ్.